సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ అయితే బాగున్నారు అయితే అనుకుంటున్నా. సో ఈరోజు అయితే మేము ఒక వీకెండ్ రైడ్ అయితే వెళ్ళబోతున్నాం. ఎక్కడికంటే ఏలగిరి హిల్స్కి. ఇక్కడ నుంచి ఒక 120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మన చిత్తూరు నుంచి. సో ప్రజెంట్ అయితే 2 బైక్స్ అయితే వెళ్తున్నాం. నా బైక్ ఒకటి, పూర్ణ బైక్ ఒకటి. నేను శ్యామ్ నా బైక్లో, పూర్ణ వాళ్ళ మమ్మీ ఒక బైక్లో. సో మేము 2 బైక్స్ అయితే తీసుకొని వెళ్తున్నాం. సో ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. సో నేను కంప్లీట్ సెట్. సో ఇంకా పూర్ణ కూడా ప్రభా దగ్గర వెయిట్ చేస్తానంట. సో ఇంకా అటు నుంచి అట్టే కలుసుకొని 2 బైక్స్ వెళ్ళిపోతాము. సో ఇంకా అన్ని మోటో లాగింగ్లో వెళ్తా మాట్లాడుకుందాం. సో చలో స్టార్ట్ అయిపోదాం. సో గాయ్స్, మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ చూసుకోవచ్చు కరెక్ట్గా ఒక 120 కిలోమీటర్స్ ఉంది. 2 hours 23 minutes చూపిస్తాను మనకి టైము, అరైవింగ్ టైము. చూద్దాం ఎంతసేపులో వెళ్తామేమో అనేసి. మనం మిర్రర్ ఫస్ట్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలా. ఇది సెట్. సో పూర్ణ వాళ్ళ బైక్ వెనకాల వస్తుంది. నేను ఫ్యూయల్ స్టాప్ నాది కాట్పాడు ఎవరికి వస్తుందని అనుకుంటున్నా. నేను ఇప్పుడు నిన్న బట్ల ఈరోజు బట్ల నేను ఒకేసారి కాట్పాడిలో ఫుల్ చేయిద్దాం అనుకుంటున్నా. తెలిసిందే కదా, కాట్పాడిలో కొంచెం ప్రైస్ తక్కువ కంపేర్ టు January 15th or 16th. ఈరోజు చాలా అంటే చాలా చలి తక్కువ. ఫెస్టివల్ అప్పుడు కూడా చలి ఘోరంగా ఉన్నింది. ఫెస్టివల్ కంప్లీట్ అయినా కదా కొంచెం తగ్గింది చలి. లేదంటే అస్సలు బయట వచ్చేవాళ్ళం కాదు తెలిసిన, అంత చలి ఉంది చిత్తూరులో. అసలు వాన పడితే ఎట్లుంటుంది అట్లా ఉన్నింది మన చిత్తూరులో, అంత ఇదిగా ఉన్నింది. రికార్డ్ అవుతుందా చాలా రోజుల తర్వాత? అంటే అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి. మోటో బ్లాగింగ్ చేసి మనము దాదాపు ఒక 15-20 days కన్ఫర్మ్ 20 days అయితే అయిపోయి ఉంటుంది. దాంతో ఎటువంటి డౌట్లే. యాడ చెప్పండి, అసలు టైమే కుదరలే. అనుకున్న ప్లాన్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. మీరు అనుకోవచ్చు ఏంద్రా వీడు ప్రతి వీడియోలో అనుకున్న ప్లాన్స్ క్యాన్సిల్ అవుతాయి అనేసి. బట్ అదే నిజం, 100% నిజం. అది క్యాన్సిల్ అవుతున్నాయి. యాక్చువల్గా అసలు ఇది కూడా నాకు కన్ఫర్మ్ అని కూడా నమ్మకం లేదు. బట్ ఎట్టకేళ్ళకి కన్ఫర్మ్ అయింది. అంటే చాలా రోజులు అయిపోయింది కదా రైడ్ చేసి. సో అట్లనే నాకు కూడా కొన్ని చిన్న వర్క్స్ ఉన్నాయి. ఇంకొక 3 days 4 days అంతే నేను మ్యాక్సిమం మళ్ళీ బిజీ అయిపోతా. అక్క పెళ్ళి ఉంది, సో అది కూడా చూసుకోవాలా. అక్క పెళ్ళి అయిపోయినాక మళ్ళీ కొంచెం ఫ్రీ అయిపోతా. నేను అందుకే ఈ నెక్స్ట్ వీక్ కూడా ఎక్కడ రైడ్స్ ప్లాన్ చేయడం లేదు. యాక్చువల్గా ఉనింది బట్ పోస్ట్ పోన్ కాస్త క్యాన్సిల్ అయిపోయింది. అట్లా జరుగుతూ ఉంటాయి అన్నీ. సో యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్. మనకి ఒక రూట్ 2 రూట్లు వస్తాయి తమిళనాడుకి వెళ్ళేదానికి. ఒకటి ఆ ఫ్లైఓవర్ కింద. సో ఆడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారేమో ఏమో తెలియదు, కానీ అక్కడ రోడ్ క్లోజ్ చేసినారు. ఇక్కడ ఏందో అసలు ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ చూడండి, పోయే వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి, వచ్చే వెహికల్స్ వస్తున్నాయి. ఇంకా మన టైం బాగాలే. మేము రిటర్న్ వెళ్ళేసి ఆడ కూడా చూసినాం మళ్ళీ కన్ఫర్మేషన్ కోసము బ్లాక్. ఇంకా చూడాలి ఇది ఎంతసేపు పడుతుంది ఏమనేసి. ఇక్కడ మ్యాప్స్ చూడండి మొత్తం ఎల్లో చూపిస్తాను. ఎల్లో కాదు అసలు, ఇది రెడ్. ఇది ఒక 10 minutes 15 minutesగా ఉన్నాం మేము ఈ ట్రాఫిక్లోనే ఇరక్కపోయినాం. ఎందుకు ఇంత ట్రాఫిక్ అయిందో ఇక్కడ? మామూలుగా ఇంత అవ్వదు అసలు, ఎందుకు ఇంత అయిందో అర్థం కాలే. సో కొంచెం గ్యాప్ వదిలితే కూడా చాలు, వెళ్ళిపోవచ్చు. అటు నుంచి వచ్చిన రోడ్స్ బ్లాక్, కార్స్ బ్లాక్, ఇటు నుంచి వచ్చే కార్స్ బ్లాక్, అన్నీ బ్లాక్ అయిపోయినాయి. ఫస్ట్ టైం చూసాను నేను ఇక్కడ ఇంత ట్రాఫిక్. అసలు మామూలుగా ఇంత ట్రాఫికే ఉండదు, అది ఈ టైంలో ఛాన్సే లేదు అసలు. ఎంతసేపు పడుతుందో ఏం కొత్త ఏం అర్థం కాలే మాకు. ఈడే టైం అయిపోయేలాగుంది. యాక్చువల్లీ ఇన్సెప్ 7:30 చూపించింది, 15 minutes ఎక్స్ట్రా. బ్రేక్స్ అన్నీ తీసుకొని 8:39కి వెళ్ళబోతాం మేము ప్రశాంతంగా. ఓకే, స్టార్ట్ అయినాయి. అబ్బా సాయిరాం, చాలు. రే బస్సు ఒరి నాయను. ఉన్నాంట్రా రే ఇద్దరు. అసలు ఏంద్రా ఇది? రెండు బస్సులు అసలు చిన్న సందులో దూరం. చాలా ట్రాఫిక్ అయిపోయింది అబ్బా ఈడ. అరే మళ్ళీ ఈడ ట్రాఫిక్. ఓ షిట్, అది రోడ్ కన్స్ట్రక్షన్ ఈడ. గట్టిగా పట్టుకోరా.
ఓరే నాయనో, ఏం క్లోజ్ కాలరా నాయన ఇవి అస్సలు. అరే మ్యాటర్ ఇదా? ఓకే, లారీ నాకు తెలిసి దీనివల్లే అనుకుంటా మ్యాక్సిమం టైం అంతా. సో ఫుల్ ట్యాంక్ అయితే చేసుకొని మళ్ళీ హైవే అయితే ఎక్కేసినాము. మనకు 11.33 సంథింగ్ ఎంత పట్టింది, 11 లీటర్స్ 30 ml ఎంత పట్టింది. ఇంకా అరే రూట్ వేరే చూపిస్తుంది ఇది, ఒక్కొక్క రూట్ ఒక్కొక్కసారి చూపిస్తుంది. ఇంతసేపు ఇట్లా చూపిస్తుంది, ఇప్పుడు రూట్ మారిపోయింది. ఏందబ్బా ఇది? అసలు ఈ హైవే మనము కేరళ రైడ్ అప్పుడు ఎక్కినామబ్బా. నాకు ఈ హైవే ఇప్పుడు ఎక్కిన వెంటనే నాకు కేరళ సిరీస్ అన్నీ గుర్తొచ్చింది, ఆ మెమరీస్ అంతా. నిజంగా భలే ఉన్నింది అప్పుడు. కోయంబత్తూరు వరకు ఇట్లనే ఉంటుంది అబ్బా హైవే. ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు కోయంబత్తూరుకి వెళ్ళే వాళ్ళు. ఇక్కడ మనకి డైవర్షన్ ఎక్కడ వస్తుంది అదే పెద్ద తలనొప్పి. ప్రాపర్గా చూసుకోవాలా, మ్యాప్స్ టిక్ 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 అని మారుతుంది. మొత్తానికి మెల్లిగా సన్ రైజ్ అయితే అవుతుంది. ఇంకొక 20 కిలోమీటర్స్ మనకి ఇదే హైవేలో. ఇక్కడ లొకేషన్స్ మంచి ఉందంటే అసలు మామూలుగా లేదు. భయంకరంగా చలి కంపేర్ టు చిత్తూరు. ఇక్కడ చలి చాలా ఎక్కువ. ఒక చిన్న చాయ్ బ్రేక్ అయితే, కాఫీ బ్రేక్ అయితే కంప్లీట్ అయితే అయింది ఇక్కడ. సో బాగుంది, సూపర్ ఉంది కాఫీ. నేను టీలు కాఫీలు ఓన్లీ రైడ్స్కి వచ్చినప్పుడే తాగుతా. నార్మల్ ఇంటికాడ ఉండేటప్పుడు అసలు దాని జోలికి కూడా పోను. ఇక్కడ చూడండి అసలు నేను మినీ ఊటీ అట్లుంది ఇక్కడ. ఎంత టైము? 7 అవుతుంది. 7 అవుతా అంటే కూడా చూడండి ఇక్కడ. వా అసలు మామూలుగా లేదబ్బా క్లైమేట్. సో హైవే నుంచి అయితే షిఫ్ట్ అయినాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:40 అవుతుంది. పక్కన అక్కడ పోతే అక్కడ కనిపిస్తాను కదా, అది హైవే. సో హైవే నుంచి లెఫ్ట్ డైవర్షన్ తీసుకొని ఇట్లా వెళ్తున్నాం. ఉత్తనగరాయి, తిరుపతూరు, సేలంకి వెళ్ళే దారిలోనా? ఇట్లా సేలం కూడా వెళ్ళొచ్చా? నాకు తెలియదులేండి. నా వైజాగ్ మొత్తం ఫాగ్ అయిపోయింది. ధర్మపురి ఇంకా కరెక్ట్గా మనకు 28 మినిట్స్ ఉంది. 17 కిలోమీటర్స్ చూపిస్తుంది. పర్లేదులేండి, మ్యాక్సిమం హైవేలోనే వచ్చినాం మనము. ఇంకొక ఇంకొక 17 కిలోమీటర్స్ అంతే. మనకు నాకు తెలిసి ఎట్లుండబోతుందంటే అది ఒక హిల్ స్టేషన్ లాగా ఉండబోతుంది ఏలగిరి అనేది. మంచి మాత్రం మామూలుగా లేదు, ఇంకా మంచి. అసలు టైం 7:48, ఇంకొక 20 మినిట్స్ 8 అవుతుంది. అంటే కరెక్ట్ టైంకి వచ్చేసినాము. మేము ఎక్కువ బ్రేక్స్కి వేస్ట్ చేసిన దాంతో స్పీడ్లో కొట్టేసాం, స్పీడ్లో కవర్ చేసాం. ఏ టైం అయితే బ్రేక్స్లో వేస్ట్ చేసామో అది స్పీడ్లో కవర్ చేసాం. కరెక్ట్గా వచ్చేసాం. నేను అసలు అనుకోలేదు మేము ఇంత ఫాస్ట్గా వచ్చేస్తాం. యాక్చువల్గా నేను 8:39 అవుతుంది అనుకున్నాను. ఇంకా నాకెందుకో ఇది మ్యాప్స్ హైవే చూపిలేదు అని ఒక డౌట్. నేను హైవే ఎక్కినప్పుడు రోడ్ షిఫ్ట్ అయింది. నేను ఇట్లా చూసే లోపల మళ్ళీ రికార్డింగ్ ఒకసారి చూసుకోవాలా, నాకు ఇట్లా చూపిలేదు. ఈ రూట్ చూపిలేదు, ఇంకో రూట్ చూపించింది. హైవే రూట్ కాకుండా ఇంకో రూట్. ఎంటర్ అయిపోయినాం ఏలగిరికి. ఇంకొక 9 కిలోమీటర్స్ ఉంది. ఒక నేరుగా కొంచెం దూరం వచ్చినాక లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకున్నాం. మనకి క్లారిటీగా ఒక బోర్డు కనిపిస్తుంది, ఏలగిరి లెఫ్ట్ అనేసి. సో లెఫ్ట్ అయితే తీసుకుని వేసినాం. చూడండి అస్సం వ్యూ. అంటే ఇక్కడ నుంచి ఘాట్ సెక్షనా. డో నాట్ ఫీడ్ ఫుడ్ ఐటమ్స్ టు ద మంకీస్ అండ్ యానిమల్స్. ఓకే, మంకీస్ ఉంటాయంట, జాగ్రత్తగా వెళ్ళాలి. ఆల్టిట్యూడ్ హైట్ 1416. వామ్మో, అరే ఇది హార్స్ రైడ్స్ లాగా ఉంది కొంచెం.
కర్వ్ పోర్షన్ గోస్లో మామూలు కర్వ్స్ అసలు మ్యాప్స్లో చూడండి, ఇక్కడ మ్యాప్స్లో కనిపిస్తుందా మీకు? అరే బస్సులు కూడా వస్తాయి ఇక్కడికి, బాగుందబ్బా. బస్సులు కూడా ఉన్నాయి ఇక్కడికి, పైకి వచ్చేసింది బస్సు కూడా. అర్రే సూపర్. బస్ ఫెసిలిటీ ఉంటే ఇంకా ఈజీ, అంటే ఇంకా చాలా మంది రావచ్చు. అండ్ దోస్ హూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ బైక్స్ అండ్ కార్స్ ప్రశాంతంగా బస్సులో కూడా రావచ్చు. కోతులు చూడండి, జాగ్రత్తగా వెళ్ళాలా, ఎందుకంటే మనం ఉండే చోటుకి అవి రాలా, అవి ఉండే చోటుకి మనం వెళ్తాము కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలా. మనమైతే పైకి అయితే వచ్చేసినాం, మెల్లిగా సన్ రైజ్ కూడా అవుతుంది. అబ్బా బాగుంది అబ్బా, ఇక్కడ లొకేషన్స్ సూపర్ ఉన్నాయి. యాక్చువల్గా ఏలగిరి వ్యూ పాయింట్ వెనకాలే పోయింది, అంటే ఏదో ఒక వ్యూ పాయింట్ మ్యాప్ వేసిన ఏలగిరికి. సో మనమైతే ఆ వ్యూ పాయింట్ని కూడా దాటుకొని వచ్చేసినాం, అందుకే మ్యాప్ చేయలే. ఇంకా నేరుగా ఎక్కేస్తున్నాం హిల్ స్టేషను. అంతే, ఇంకొక 6 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఎస్, అందరూ మ్యాక్సిమం రిటర్న్ అయిపోతున్నారు. హార్లీ డేవిడ్సన్ అనుకుంటా, ప్రాపర్గా నాకు కూడా తెలియదు. సన్ రైజ్ అవుతుంది అబ్బా మెల్లిగా, మంచులో సూపర్ అవుతాయి. ఈ ట్రీస్ మధ్యలో నుంచి సన్ను బా, ఇంకా అసలు ఏం ఓపెన్లో లేవా, ఉన్నాయా? పైన అసలు ఎంత పెద్ద సిటీ ఉందంటే నేనే షాక్లో ఉన్నా. నేను ఇంకా అసలు ఎంత హిల్ స్టేషన్ పైన ఉంది తెలిసిన ఏలగిరి, చాలా అంటే చాలా హైట్. ఇక్కడెక్కడ మంచి వ్యూ పాయింట్ ఉందంట, ఒక 7 కిలోమీటర్స్. అక్కడ ఆటో డ్రైవర్స్ని అడిగితే చెప్తున్నారు వాళ్ళు, ఏలగిరిలోనే టాప్ వ్యూ పాయింట్ అంట, అది సూపర్ ఉంటుంది వెళ్ళండి అన్నారు. సో ఇంకా అక్కడికి వెళ్తాము. ఈ లేక్ వ్యూ పాయింట్ అంతా ఇంకా ఓపెన్ అవ్వలేదు అనుకుంటా, నేను వెళ్ళైతే చూడలేదు. మేము వాళ్ళని లేక్ అవంతా ఎక్కడంటే అవంతా ఇప్పుడే ఓపెన్లో ఉండవు, ఇంకో కొంచెం టైం పడుతుంది, మీరు దీనికి వెళ్ళండి వ్యూ పాయింట్కి సూపర్ ఉంటుంది అన్నారు. సో అక్కడికి వెళ్ళిపోతున్నాం. సో అన్ఫార్చునేట్లీ నెట్ రాలేదు నాకు మ్యాప్స్ చేద్దామంటే కూడా. ఇంకా నేరుగా రోడ్డుని ఫాలో అయిపోయేదే. నెల్లూరు, పడనూరు, పేర్లు భలే ఉన్నాయి. మనకెట్లా చదివేకి రాదు, అవస్థ పడతా చదవాలి. అయినా సరే ఏదో ట్రై చేసిద్దు. రోడ్డు నుంచి ఆఫ్ రోడ్కి వచ్చినాం ఇప్పుడు. ఈ వ్యూ పాయింట్ ఎక్కడ ఉందంటే NILVOOUR నీళ్ళ ఊరు ఏదో వస్తుంది, ఆ ఊరు దగ్గర ఉంది. ఆ ఊర్లోనే ఉంది వ్యూ పాయింట్. ఏలగిరి నుంచి 6 కిలోమీటర్స్, 5 or 7 ఎంత ఉంటుంది, 5 or 6 or 7 ఉంటుంది, 7 కిలోమీటర్స్ ఉంటుంది. నాకు కరెక్ట్గా ఐడియా లేదు. చాలా పెద్ద వ్యూ పాయింట్ అబ్బా, చూడాలి ఎట్లుంటుంది ఏమనేసి. మేము ఇక్కడ లోకల్స్ని అడిగి తెలుసుకొని మరీ వస్తున్నాం ఈ వ్యూ పాయింట్ కోసం. అన్నీ క్లోజ్లో ఉంటాయి. ఇక్కడ చూడండి, మినీ ఊటీ, కొండల పైన ఇల్లులు ఇంత. అసలు వ్యూ పాయింట్ ఎట్లుంటుందో చూడాలి ఫస్ట్. నేను ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఇప్పుడు ఇంకొక వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. బైక్స్ ఆడ ఉన్నాయి, మెల్లి ఎక్కుతున్నాం. 360 తెచ్చింటే అసలు మంచిగా వచ్చి ఉంటాయి షార్ట్స్. 360 తెచ్చిన కానీ స్టిక్ తేలే, ఏం తేలే అసలుకి. ట్రెక్కింగ్ అయిపోయింది. వ్యూ పాయింట్ ఇదే అంట, బాగుందో లేదో పైకి పోయి చూడాలి ఎట్లుంటుంది ఏమనేసి. నీళ్ళ ఊరు వ్యూ పాయింట్. ఎగ్జిట్ దిస్ సైడ్. పర్ పర్సన్కి 50 రూపీస్ అంట. ఎంట్రీ ఇట్లా అంట, ఎగ్జిట్ ఇట్లా అంట. నేను వ్యూ పాయింట్ ఏడా అనుకుంటా ఉన్నా. ఇక్కడ చూడండి,
అసలు ఏందబ్బా ఇది హైలైట్, అసలు వేరే లెవెల్లో ఉంది వ్యూ పాయింట్. మామూలుగా లేదు. ఇంకా మంచి చూడండి కింద చిన్న చిన్న ఊర్లు. ఇంకా పైకి పోతే అదే రండ్రా, ఇంకా పైకి పోతే ఇంకా మంచి వ్యూ ఉంటుంది. అర్థం కాలే. రే అట్లా రిటర్న్ ఉందిరా అట్లే చూసి వెళ్ళిపోదాం. సో ఇన్సేపు చూసినారు కదా, అదొక వ్యూ పాయింట్. ఈడ కొంచెం పర్లా. నెక్స్ట్ ఊరికే దీన్ని చూసేస్తే ఆడికి వ్యూ పాయింట్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ మెల్లిగా కిందకి దిగేసి వెళ్ళిపోవడమే. ఇదొక వ్యూ పాయింట్ ఉంది. ఇంకా అక్కడ చిన్న కొండనే కొట్టేసినారు. మంచి ఉంటుంది, ఇదంతా బాగా కనిపిస్తుంది. అదొకటి. మళ్ళీ ఆడ సిటీ వ్యూ. ఇది సిటీ వ్యూ. అది అనుకుంటా ఏలగిరి. అది ఆ సిటీ నుంచి ఇట్లా వచ్చినాం. ఇడ వ్యూ పాయింట్ ఇప్పుడు సూపర్ ఉండింది. వ్యూ పాయింట్ అక్కడ ఒక చిన్న మినీ ఊటీ అనుకోవచ్చు, ఇది అట్లుంది. సో గైస్ ఇప్పుడే ఇక్కడ టిఫిన్ అయితే తిన్నాం. మంగళం మెస్ అంట. ఆయన అసలు వచ్చే వాళ్ళు ఎవరు దీనికి రావద్దండి. 1 అవర్ పట్టింది మాకు. మేము తినింది దోశ మాత్రమే, కానీ చాలా సేపు పట్టింది. సో వీడియోని ఇక్కడితోనే ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. మీకు ఇక్కడ కూడా బోర్ కొట్టించాను. సో మరిన్ని ఇట్లా మంచి ప్లేసెస్ వీకెండ్ రైడ్స్ చేయాలి మీకు కావాలి అనుకుంటే మంచిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్ చేసి వీడియోస్ని షేర్ చేయండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.